హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో మేము ఇప్పుడు అయితే ఈరోజు సండే అనమాట. సో పిల్లల్ని తీసుకొని అయితే ఇందిరా పార్క్ అయితే వచ్చేసామన్నమాట. చూడండి, ఇంకా అంత రష్ అయితే లేదనమాట. సో పిల్లలు ఊరికే అడుగుతున్నారని చెప్పి అయితే మేము పిల్లల్ని అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మేము కూడా పార్క్లో ఎంటర్ అయితే అయిపోయాము. సో చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అయితే పిల్లల్ని పట్టుకొని అయితే వెళ్తూ ఉన్నారనమాట స్లోగా. అండ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు అంత దూరం వెళ్ళిపోయారు అప్పుడే. సో నేనైతే ఇక్కడ అంతా చూడండి, చాలా గ్రీనరీ అనమాట, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడడం అయితే స్టార్ట్ చేసేసారు. కానీ ఇక్కడ ఏంటి అంటే మైనస్ పాయింట్, అక్కడ ఆడుకోవడానికి అసలు ఏమీ సరిగ్గా లేవన్నమాట. చాలా వరకు అయితే అన్నీ విరిగిపోయి ఉన్నాయి. కానీ చూసి ఆడాలన్నమాట. పిల్లల్ని దగ్గరుండి మనం ఆడిపియాలి, లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి తగిలించుకుంటారు. అసలు ఒకటి కాదనమాట, ఇది అది అది ఇది ఇది ఎక్కితే అది ఎక్కుతారు, అది ఎక్కాల ఇది ఇది అది అలా ఇలా వెళ్ళిపోతూనే ఉన్నారనమాట. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ బాబుని అయితే స్లైడ్ అయితే జారిపిస్తున్నాడు అనమాట. చూడండి మా పాప ఎలా తోసేసిందో. అందుకే దగ్గరుండి ఆడిపియాలన్నమాట పిల్లల్ని, లేకపోతే వాళ్ళు ఎలా ఆడతారో వాళ్ళకే తెలీదు. ఆ మూమెంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట, ఎంజాయ్ మూడ్లోనే ఉంటారు. ఎలా ఆడుతున్నారు అనేది మర్చిపోతారు. మళ్ళీ వేరే స్లైడ్కి అయితే వచ్చేసారనమాట. ఇక్కడ కూడా జారుతున్నారు. సో గైస్ చూస్తున్నారు కదా, అంత రష్ అయితే ఏం లేదనమాట. ఈరోజు సండే అయినంత రష్ లేదు, వస్తూ ఉంటారేమో. అండ్ ఇక్కడ చాలామంది అయితే మార్నింగే ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకుని ఫుడ్ అంతా ఇక్కడే వచ్చి ఎంజాయ్ చేస్తారనమాట. ఫ్యామిలీస్ మంచిగా పిల్లలు అందరూ ఈవినింగ్ వరకు ఉండేసి అయితే వెళ్తారనమాట ఇక్కడ. సో ఇది మాకు చాలా నియర్ బై అనమాట పార్క్. చూడండి, బేబీ చాలా ఏడుస్తుంది అనమాట, అమ్మ నాన్న కావాలని. సో మా అక్కకైతే కాల్ చేశాను, సో వాళ్ళు కూడా వస్తున్నారంట. సో చూడండి, మా బేబీ నానా నానా అని ఏడుస్తుంది. చెప్పు నాన్న, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నానా. సో నవ్వించడం కోసం అయితే నేను ఇలా వీడియో ఆన్ చేశాను అనమాట పాపకి. అండ్ ఫొటోస్ కూడా దిగాం మేమిద్దరం. చూస్తున్నారు కదా పిల్లలు ఎలా ఆడుతున్నారో, అసలు నాన్ స్టాప్గా ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సో బేబీ చాలా ఏడుస్తుంది, ఇంకా కాల్ చేసి అయితే పిలిపించేశాను. అండ్ ఇక్కడ మా పాపని మా హస్బెండ్ అయితే ఉయ్యాల అయితే ఊపుతున్నాడు అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇది అన్నిట్లో పోల్చుకుంటే ఆ స్లైడ్, ఈ స్వింగ్ మాత్రమే బాగున్నాయి అనమాట. మిగతావన్నీ విరిగిపోయాయి. చాలా అంటే చాలా డ్యామేజ్ అయితే ఉందన్నమాట. మా పాపకైతే ఈ సీసా చాలా నచ్చిందనమాట, చాలా ఎంజాయ్ చేస్తుంది ఇది ఆడుతూ. కాకపోతే ఏం చేస్తాం, అక్కడైతే విరిగిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఎలాగోలాగా మేనేజ్ చేసి ఎలాగో ఆడిస్తున్నాడు అనమాట. ఇక్కడ మా బాబు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో, చాలా బాగా అసలు అల్లరి చేయకుండా నీట్గా ఆడుకుంటున్నాడు, అస్సలు సతాయించట్లేదు అనమాట. ఏం ఆడకుండా ఊరికే నడుస్తున్నాడు అనమాట, అటు ఇటు వెళ్తూనే ఉన్నాడు. ఇంకా పిల్లలు ఉయ్యాలు ఊగిన తర్వాత ఇంకా నేను కూడా ఏదో అలా చాలా డేస్ అవుతుందన్నమాట, నేను కూడా ఇలా స్వింగ్ అయితే ఊగక. సో నేను కూడా ఉయ్యాలైతే ఊగుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్వి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మా పాప కూడా ఊరికే అడుగుతుంటే ఇంకా నేను మా పాప కలిసి అయితే ఈ ఒక ఎక్సర్సైజ్ అయితే చేసామన్నమాట అక్కడ. ఇంకా బాగా ఆడిన తర్వాత ఇంకొక దగ్గర అయితే ప్లేస్ చూసుకొని అయితే కూర్చున్నాము. ఇంటి దగ్గర నుంచి నేను బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చాను అనమాట పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు బాగా ఆడి ఆడి అలసిపోతారు కాబట్టి ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకైతే స్నాక్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ మా అక్క అయితే వీడియో అయితే తీస్తుందన్నమాట. సో అందరు కవర్ అయ్యేలాగా చూస్తుంది. పిల్లల్ని ఇంట్లోనే కాకుండా ఇలా బయటకి అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటే పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు, ఇంకా మనం చెప్పింది కూడా వింటూ ఉంటారనమాట.
ఇంట్లోనే ఉంటే కూడా విసుగొచ్చేస్తుంది కదా పిల్లలకు కూడా, అందుకే ఈ ఫ్యామిలీ టైం. సో గైస్ చూసారు కదా, సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 1 అవుతుందన్నమాట ఆఫ్టర్నూన్. సో అయిపోయిందనమాట పిల్లలు ఆడడం అవన్నీ. సో వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోదాం అంటున్నారు పిల్లలు కూడా. సో ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో చూడండి కొంచెం ఎండగా ఉందన్నమాట. అండ్ చూడండి ఇక్కడ మా పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇంటికైతే వెళ్తున్నామండి. సో నేను ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.